హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కరుణ స్కూటీ మీద అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక బైక్ మీద వస్తున్న వ్యక్తి కరుణకి డాష్ ఇవ్వడంతో ఇద్దరు కూడా కింద పడిపోతారు. ఇక వెంటనే కరుణ లేచి ఆ వ్యక్తిని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా అమర్, రాథోడ్ ఇద్దరు కారులో వెళ్తూ ఇక కరుణను చూసి కార్ పక్కకి ఆపుతారు. ఇక కార్ దిగి రాథోడ్ అయితే కరుణ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి కరుణని అంటూ ఉంటాడు, ఇక చాలే నూడిల్స్ పాప, వదిలే, ఆ అబ్బాయి ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాడు అని అయితే అంటూ ఉంటాడు. ఓ మీరా రాథోడ్ గారు ఎలా ఉన్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది కరుణ. నేను బాగున్నాను, ఇంకో సార్ కూడా వచ్చారు అని అయితే రాథోడ్ చెప్తూ ఉంటారు. సార్ కూడా వచ్చారా అని కరుణ వెంటనే ఈ పక్క నుంచి అవుట్ సైడ్ లో ఉన్న ఆపోజిట్ సైడ్ లో ఉన్న అమర్ కార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎలా ఉన్నారు సార్, బాగున్నారా అని అయితే కరుణ అడుగుతూ ఉంటుంది. ఇక అమర్ కార్ దిగి బయటికి వస్తాడు. బాగానే ఉన్నాను అని అయితే అమర్ చెప్తూ ఉంటాడు. సార్ బాగి గురించి ఏమైనా తెలుసునా అని కరుణ అంటూ ఉంటుంది. ఆ విషయం నువ్వే చెప్పాలి, ఎందుకంటే బాగి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అని అమర్ అంటూ ఉంటాడు. లేదు సార్, నాకు అస్సలు తెలీదు, అది గాని నాకు ఇట్లా కనిపించిందంటే దాన్ని ఒంగోబెట్టి గుద్దుతాను సార్ అని కరుణ అంటూ ఉంటుంది. ఎలా అయినా నువ్వే కనిపెట్టి మాకు చెప్పాలి. 5 సంవత్సరాల నుంచి నన్ను వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అన్నది తెలియక నేను టార్చర్ అనుభవిస్తున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలకి కరుణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అదే రోడ్లో కూరగాయలు కొనుక్కొని బాగి వస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా కరుణ అమర్తో మాట్లాడుతూ ఈ పక్కకు తిరగగానే ఇక బాగి కనిపించి ఇక ఒక్కసారిగా నోరు ఆవలించి అలా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది. సార్ బాగి అదిగో సార్ అక్కడుంది అని చెయ్యి పెట్టి కరుణ అయితే బాగిని చూపిస్తూ ఉంటుంది. బాగి మాత్రం ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఉన్న వైపే వస్తూ ఉంటుంది. ఎక్కడా ఎక్కడా అని కూలింగ్ గ్లాసెస్ తీసి అమర్, రాథోడ్ ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు బాగిని అమర్, రాథోడ్, కరుణ చూసేస్తారా లేదా తప్పించుకుని బాగి దాక్కుంటుందా? మరి నెక్స్ట్ ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.